హలో గాయ్స్ ఎట్లున్నారు మంచిగున్నారా? సో, మనకి ఈవినింగ్ కాంగానే ఏదైనా తినాలనిపిస్తది. సో, ఇది విత్ నో సాసెస్ అనమాట ఫ్రైడ్ రైస్. ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా. సో, ఫస్ట్ ఏం చేసినా అంటే ఎగ్స్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసిన. పక్కన పెట్టేసి అదే ప్యాన్‌లో ఏం చేసినా అంటే మొత్తం ఆయిల్ పోసేసుకొని అది మొత్తం స్ప్రెడ్ చేసుకొని అందులో కట్ చేసుకున్న గార్లిక్, కొన్ని చిల్లీస్ అండ్ కొంచెం ఆనియన్ ఏసేసి కలిపేసిన. అవి కొంచెం ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చినంక అందులో వెజ్జీస్ ఏసినా అనమాట. క్యాప్సికమ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్ అండ్ కొంచెం కర్రీ లీవ్స్ ఏసిన ఫ్లేవర్ కోసము. ఇంకా మీ దగ్గర ఇంకేమన్నా వెజ్జీస్ ఉన్నా ఏసుకోవచ్చు. అది మన చాయిస్ అనమాట. అండ్ ఇది ఇందులో ఏసినంక కొంచెం సాల్ట్ ఏసిన. అవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి. ఏసేసుకొని అది కొంచెం ఫ్రై అయిపోంగానే అందులో కొంచెం మిరియాల పొడి ఏసినా అనమాట టేస్ట్ కోసము. అండ్ ఇందులో కారం ఎయం కాబట్టి మనం మిరియాల పొడి, చిల్లీస్‌తోనే మనకి ఫ్లేవర్ వస్తది. ఏసినంక అందులో రైస్ ఏసేసుకొని కలిపేసుకోవాలనమాట. అండ్ కొంచెం బ్లాక్ సాల్ట్ ఏసుకోవాలి. ఫ్లేవర్ మంచిగుంటది బ్లాక్ సాల్ట్ ఏసుకుంటే. అండ్ ముందు ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఏసుకొని, ఫ్రై చేసుకొని 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టేస్తే మనకి యమ్మీ యమ్మీ ఫ్రైడ్ రైస్ రెడీ. సో, ఇది మనం పిల్లలకి గూడా పెట్టొచ్చు. ఎందుకంటే ఇందులో ఏ సాసెస్ ఎయ్యం కాబట్టి.